గవర్నమెంట్ రైట్ మళ్ళీ మీకు సమయం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు, వెంకటేశ్వర గారు, ప్లీజ్ రామ్మోహన్ రావు గారు, ప్రతి స్టూడెంట్ లీడర్ కావాలి, దానికి చదువు ఒకటే మార్గం అని రేవంత్ చెప్తున్నారు. ఇంకా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి గారి వ్యాఖ్యలు 2006 తర్వాత తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి, సో దేశం కూడా అభివృద్ధి సాధించాలంటే అది అంత సాధ్యం కాని పది అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ నాకు జనం బాధ బాగా తెలుసు అని రేవంత్ అంటున్నారు. సో మీరు ఆయన పర్యటన, ఇప్పుడు రిలీజ్ చేసిన జీవో నిధులకు సంబంధించి మీరేం మాట్లాడతారు? చంద్ర గారు, మీకు శ్రీని గారికి, అట్లా యువ నాయకుడు శ్రీని గారికి, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారికి, అమర్నాథ్ గారికి ప్రైమ్ లైన్ పెట్టిన నమస్కారం. నేను శ్రీని గారు అయితే విద్యార్థి నాయకుడే అనుకుంటున్నాను. అవసరంగా ఈ పక్కదారి పెట్టిన చర్చ అంటున్నాడు. దాని దాటి మాట్లాడుకున్నాం. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అన్న ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్పారు కదా, ఆకలికి మాడబెట్టి బిర్యానీ సంగతి చెప్పారు. అట్లా అయితే లాభం లేదంటున్నారు. ఈ యూనివర్సిటీ 1917లో పుట్టింది. నిన్నకాది వాళ్ళ 6వ నిజాం ఏర్పాటు చేసిండ్రు. 6వ నిజాం గారి నుంచి దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అధపాతాళాలు ఉన్నాం. దేశంలో యూనివర్సిటీ పేరు చెప్పేవాళ్ళు కూడా లేని పరిస్థితి అయింది. హెచ్ఈ వచ్చిన తర్వాత ధనవంతుల పిల్లలు లేకపోతే అట్లాంటి వాళ్ళకి హెచ్ఈలో పోయినరు. ఇక్కడనేమో మనం కొట్టుకొస్తున్నాం. ఇవాళ కాదు, నేను నా హబ్సి కూడా స్ట్రీట్ నెంబర్ 8లో నా ఇల్లు ఉంటుంది. అంటే గోడ దాటితే రవీంద్రనాథ్ కాలనీ దాటితే మా ఇల్లు ఉంటుంది. నేను వాకింగ్ అందులోకి వెళ్తాను. చాలా సార్లు విద్యార్థి ఉద్యమాల ద్వారా చాలా మంది వచ్చారు. ఇవాళ కొత్త కాదు. మా ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా, ముల్కీ నిబంధనలు ఎత్తేస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇడ్లీ సాంబార్ గోపియాకు ఉద్యమం నుంచి మొదలుకుంటే సిటీ కాలేజీల మొదలైన ఇక్కడ కూడా మూలాలు ఉన్నాయి కనుక అక్కడి నుంచి మొదలుపెట్టి జై తెలంగాణ ఉద్యమం కానీ, మలిదేశ ఉద్యమం 91లో బేలి లలిత మేము అందరం కలిసి పనిచేసినాం. అక్కడి నుంచి మొదలుపెట్టి మొన్నడు కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఉద్యమం చూసుకుంటే 2014 దాకా చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ భాగస్వామి పెద్దది కాదట్లేదు. కానీ మనకు దేశంలో ఒక దేశానికి పోయినట్టు, ఓ యుద్ధ భూమిలో పోయినట్టు, యుద్ధాలను గెలిచినట్టు రేవంత్ రెడ్డి గారు పోజులు ఇస్తే లాభం లేదు. స్పష్టంగా నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కదా. ఏమంటే కాంబోజీ వెంకటేశ్వర గారు, సీని గారు మాట్లాడుతూ నాకు అనిపించింది, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ, ఒకరు బీఆర్ఎస్ లాగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కానీ సీని గారికి బీఆర్ఎస్ తో మన కాంగ్రెస్ తో సంబంధం లేదు కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ చేయాల్సింది 1000 కోట్లు దేనికి ఇస్తారు? పప్పు బెల్లాలక అసలు దానికి ప్రణాళిక ఉందా? దేనికి ఇచ్చారు 1000 కోట్లు అంటే? జియో ఒకటి ఇష్యంగానే లాభం లేదు కదా. ఒక ప్రణాళిక ఉండాలి కదా. మనం నిన్ననే ప్యూరు రేర్ అని పెట్టుకున్నాం. దేశం రాష్ట్రమత విభజన మంచి వికేంద్రీకరణ సిద్ధాంతం అనుకున్నాం. దాన్ని ఏమైనా ఆహ్వానిస్తున్నాం కదా. సభ దగ్గర తీరు వేరు. కానీ గ్లోబల్ సబ్మిట్ పక్కన పెడితే ఇక్కడికి వచ్చే కల్లా చాలా మంది విద్యార్థి నాయకులు వచ్చారు. అమర్నాథ్ గారు బాగా ప్రస్తావించారు, అట్లాగే శ్రీని గారు కూడా ప్రస్తావించారు. ఏది బీఆర్ఎస్ నాయకుల పేర్లే ప్రస్తావించారు శ్రీని గారు. కానీ మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, అద్దంకి దయాకరు కదా. అట్లానే మన చాలా మంది నాయకులు అక్కడి నుంచి వచ్చారు కదా, అందులో నుంచి వచ్చారు కదా. మానవతరాయ్ గారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఉద్యమ సమయంలో ఆ విప్లవం వేరు, అది వేరు. కానీ 10 ఏళ్ల నుంచే చరిత్ర చెప్పుకుంటే లాభం లేదు అంటున్నాం. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచే పుట్టలే కదా యూనివర్సిటీ. గత 60 ఏళ్ల దానిలో ఎంత అనుభవించారు, ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చనిపోయారు ఆ కాలంలో. సమైక్య పాలకులు కాదా ఆ రోజు కారణం? యూనివర్సిటీ చుట్టూ నేను ప్రతి ఎల్బీ నాన్న తిరిగిపోవాల్సి వస్తుంటే, యూనివర్సిటీ క్యాంపస్ పక్కనే ఉన్నా కూడా ఎన్ని ఉద్యమాలు జరిగినాయి మనకు. అప్పుడు సమైక్య పాలకులు ఎంతమంది ప్రాణాలు తీశారు అంతా మర్చిపోదామా? కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అంతా మర్చిపోదామా? అన్న 10 ఏళ్ళ వాళ్ళ అధికారంలో 2004 నుంచి 14 దాకా. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా. వాళ్ళు చేసిన పని ఏంటి? సమైక్య పాలకులు కావాలని కుక్కను చంపాలని పిచ్చి కుక్కను చంపినట్టు ఉస్మానియా యూనివర్సిటీ నాశనం చేసింది సమైక్య పాలకులు కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన పట్టించుకోని తర్వాత సంగతి. నేనంటే 10 ఏళ్లతోనే మొత్తం యూనివర్సిటీ మొత్తం నాశనం అయిపోలే కదా. 1900 ఎకరాలు మిగిలింది చందు గారు. 3000 ఎకరాలు నిజాం సేకరించినాడు. 3000 ఎకరాల నుంచి అటు మణికేశ్వర్ నగర్, ఇటు పక్కనేమో రవీంద్రనగర్ కాలనీ. నేను వాకింగ్ గోడ పగలగొట్టి పోయేవాళ్ళం. ఎప్పుడు కూడా స్కూటర్లు గిట్ట పోనీయకుంటే పోతే చాలాసార్లు గోడలు కడితే మేము వాకింగ్ లోపలికి వెళ్ళేవాళ్ళం. అవన్నీ కాలనీలు కబ్జా పెట్టుకున్న భూములు కాదా? నవనీత్ రావు గారు వీసీగా ఉండి ఈ రాజకీయ పోరాటాలు తట్టుకొని, రాజకీయ నాయకుల ప్రాణభయం పెడితే కూడా తట్టుకొని గోడ కట్టించారు. గోడ లోపల ఉన్నది 1900 ఎకరాలు. ఇంకా ఆక్రమణ లోపల కూడా ఉన్నాయి. మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, రకరకాల ఆక్రమణ లోపల ఉన్నాయి. దాన్ని ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు కదా. విద్యార్థి నాయకులు ఎప్పుడు చైతన్యంతో మాట్లాడాలి. కానీ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ప్రపంచం మొత్తం బదలైనట్టు 1000 కోట్లు ఇస్తే ఏం కాదు. ఏమంటారంటే నిజంగా చేయాల్సిన పని చాలా ఉన్నాయి అక్కడ అంటున్నాను. మంచిదే, నేను 1000 కోట్లు ఆహ్వానిస్తున్నాను, మంచిదే అంటున్నాను. కానీ దాన్ని రాజకీయం చేయకండి అంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ ప్రసక్తి ఎందుకు? ఆమోదుల ప్రసక్తి ఎందుకు? నువ్వు అక్కడికి పోయినావు, ఆ పని చేసుకొని రావాలి కదా. అంటే ఎక్కడికి పోయినా ఇప్పుడు ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా నేను కేసీఆర్ చుట్టం కాదు, పక్కం కాదు. నేను చెప్తున్నా, ఒక విశ్లేషణ కూడా చెప్తున్నా.
ప్రతిదాని కేసీఆర్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమవుతలేదు. ఇంకా నయ్యం, నేను ఒక్కనాడు నిన్న ఈ 2 రోజుల సదస్సులు ఎక్కడైనా కేసీఆర్ పేరు తీస్తాడేమో గ్లోబల్ సదస్సులు అనుకున్నాను, తీయలేదు. చాలా నయం అంటున్నాను. అందుకని నేను ఏమంటానంటే గత పాలన అహంకారం అవినీతిని ఓడించిన ప్రజలు మంచి చెడు ఈ పోరాట పటిమ గల ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లనో వాళ్ళ పోతాన కారణం నుంచి కూడా ధిక్కార స్వరం వినిపించే తెలంగాణ స్వరం మనది. కనుక తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ధిక్కార స్వరం నిర్వహిస్తారు. అహంకారానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారు. అవినీతిని సహిస్తారు కానీ అహంకారాన్ని సహించారు ఎప్పుడు కూడా. ధిక్కార స్వరం అనేది. కనుక అట్లా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఆనాటి నుంచి నాడు జార్జి రెడ్డి హత్యని చూస్తున్నాను నేను, అవన్నీ కూడా చూస్తున్నాం కదా. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు. అప్పుడు నిజంగా విద్యార్థి సంఘ రాజకీయాలు అమర్నాథ్ గారికి బాగా తెలుసు. ఇటుపక్క వారు అక్కడ చదువుకోకపోయినా మనందరం గమనించినాం కదా. ఆనాటి రాజకీయాలు వేరుగా ఉంటే చంపుకోవడం చచ్చుడే కదా యూనివర్సిటీలో. నేను హాస్టల్లో మా ఫ్రెండ్ చాలా మంది ఉన్నవాళ్ళు. నేను ఏమంటున్నానంటే అది పోయింది, ప్రశాంతత నెలకొన్నది కదా. ఇప్పుడు మళ్ళీ రాజకీయ పోరాటం అవసరం లేదంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక సైన్యం పెట్టుకొని పోయినట్టు మొత్తం అంతా జయించినట్టు గత ప్రభుత్వం మొత్తం పోనట్టు పోలే. కరెక్టే, రాష్ట్రపతి వచ్చినాడు కూడా కేసీఆర్ గారు వెళ్ళారు, ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చారు. ముందాగా రాష్ట్రపతి ఒక్కడే మాట్లాడి వెళ్ళిపోయారు, ప్రముఖరించి ఉన్నప్పుడు అనుకుంటారు, గుర్తులేదు. అందుకని ఏమంటా ఇప్పుడు ఈ రాజకీయం చేయకండి అంటున్నాను. యూనివర్సిటీకి చాలా సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీ భూముల ఆక్రమణ జరిగి వెనక్కి తీసుకోలేము. కానీ ఉన్న భూములు రక్షించే క్రమంలో చాలా పాత బిల్డింగ్లు కూలిపోయి పరిస్థితుంది. మర్రి చెట్లు మొరుస్తున్నాయి హాస్టల్ వాటిల్లో. మంజీరా హాస్టల్ నుంచి మొదలు పెడితే మనం సరస్వతి రకరకాల హాస్టల్ పేర్లు పెట్టుకున్నాం కదా. అవి ఎంత అధ్వానం కూడా తెలుసుకోండి ఒకసారి. సీనుకు బాగా తెలుసు కదా, వారు విద్యార్థి నాయకుడే కాకుండా అందులో ఉన్నవాడు కూడా. ఎంత దుర్మార్గం ఉంది యూనివర్సిటీ హాస్టల్. ఇవాళ పండుకోని పరిస్థితి లేదు, పందికొక్కులు ఎలుకలు వస్తున్నాయి. అట్లాగే ఆహారం పరిస్థితి కూడా బాగాలేదు. ఇవాళ బీసీలకు స్వతంత్రం లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా అమర్నాథ్ గారు నిజంగా చెప్పాలంటే మన బీజేపీ ప్రతినిధి కనుక వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ కూడా అరకొరనే వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే మిగతా యూనివర్సిటీలకు వచ్చినంత వస్తలేవు. కానీ మన తెలంగాణ వచ్చినాక సాధించుకుంది ఏంటంటే కేసీఆర్ని పక్కన పెట్టండి, ఎవరు సాధించినా మన 10 ఏళ్ల తెలంగాణలో 10+2 దువ్వూరు సుబ్బారావు గారు నిన్న గ్లోబల్ సౌత్ లో ఎంత బాగా మాట్లాడిండు. 10 ఏళ్ల పునాది మీద ఆధారపడి 2 సమస్యలు ఇవాళే ఉన్నాయా, గతంలో కూడా ఉన్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదనేదే ప్రశ్న. 10 సంవత్సరాల్లో ఎందుకు ఆ సమస్యలు పరిష్కారం అవ్వలేదు? చంద్రు గారు ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకోక రాజకీయం చేస్తే సమస్య వస్తుంది అంటున్నాను. రాజకీయం చేయకండి దయచేసి. దాన్ని కొంచెం ఫేర్ గా చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటి తీర్చే క్రమంలో ఆనాడు ప్రభుత్వం ఏం చేసి, ఈనాడు ప్రభుత్వం ఏం చేసి శ్వేతపత్రం విడుదల చేద్దాం, అది వేరు. కానీ అట్లా కాదు కదా. మనకి ఏం కావాలో తెలియకపోతే ఏమి ఇచ్చినా ఏం చేసుకుంటాం అంటున్నాను నేను. ఇప్పుడు 1000 కోట్లు అన్నారు, నిజంగానే ఒక ప్రణాళిక ఉందా? ఈ 1000 కోట్ల జీవో చూపించగానే అయిపోయిందా? నేను అదే అడుగుదాం అనుకున్నా. వాడు యాక్చువల్గా ఆ 1000 కోట్ల జీవోతో పోయిండు. కానీ లేకపోతే మనం 3 నెలల కింద పోయినప్పుడు 2 నెలల కింద పోయినప్పుడు ఏమన్నాడు మీకు 1000 కోట్లు ఇచ్చేస్తున్నాను. అప్పుడు కూడా సేమ్ యుద్ధ రంగంలో పోయినట్టే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి. యూనివర్సిటీ మన తెలంగాణలో ఉన్నది, భారతదేశంలో ఉన్నది. అదే వేరే దేశాల పాకిస్తాన్ లేదు కదా. అక్కడికి పోయినందువల్ల ఏదో విజయ గర్వం మొత్తం సాధించడం అని ఎందుకు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట అనుకోవడం తప్పు అంటున్నాడు. కేసీఆర్ పోకపోవడానికి కారణాలు అవన్నీ వేరుగా ఉండొచ్చు. కానీ విద్యార్థి నాయకులు అన్ని పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అంటే మానవతి రాయ్ గారిని అడుగుదాం. నిజంగా న్యాయం జరిగిందా? అద్దంకి దయాకర్ గారికి మొన్న మొన్న న్యాయం జరిగింది. రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యమాలు వాడుకుంటాయి, దాన్ని వాడుకొని అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మర్చిపోతే ఖచ్చితంగా తిప్పి కొడతాం ఎవరైనా కూడా. ఒక మాట మాట్లాడు, ఒక 2 సెకండ్లు పాటి. విద్యార్థుల గురించి మహాత్మా గాంధీ ఒక మంచి మాట అన్నారు. విద్యార్థులు కానీ యువత కానీ ఆవేశపరుడు, ఎప్పుడు కూడా వాళ్ళు అయితే పాలాభిషేకం చేస్తారు, లేకుంటే శివయాత్ర చేస్తారు. కనుక ఆవేశపరుడైన వాడని తొందరగా మోసపోయేది వాడే, తొందరగా ఉద్యమించేది వాడే, 2 ఉంటాయి. తొందరగా మోసపోయి ఏదో ప్రభుత్వాన్ని మెడలేసుకుంటారు, ఏదో ప్రభుత్వాన్ని నెత్తికెక్కించుకుంటారు, ఏదో పార్టీ నాయకులు నెత్తికెక్కించుకుంటారు. కానీ ఒకవేళ దించవలసి వస్తే బండకేసి కొడతారు అంటున్నాను. అదే విద్యార్థి నాయకులు. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ చైతన్యాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఉస్మానియా యూనివర్సిటీ నిధులు కావాల్సిందే. అప్పుడు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వండి, మంచిదే కదా. మేము జై నాయక, హాయ్ నాయక అందరం అందాం. మన అందరూ విద్యార్థి నాయకులు అందరితో పాటు మాలాంటి ఉద్యమకాలను కూడా పోయి ఆయన సన్మానం చేస్తాం. అది విడిచిపెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో మిగతా రాజకీయాలు మాట్లాడితే మీరేం చెప్తున్నారు? పిల్లలకు రాజకీయాలు నేర్పుతున్నట్టే కదా. రాజకీయాలు లేకుండా యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీ ఎన్నికలు మనది క్లోజ్ చేసిందే, ఇంట్లో ఎన్నికలు ఉన్నాయని మనం ఇల్లు తగలబెట్టుకున్నాం. నిజంగా విద్యార్థి సంఘ రాజకీయాలలో ఎన్నికలు ఉంటే ఇవాళ మంచి రాజకీయం వచ్చేదండి. సూట్ కేసులు మోసేవాడు రాడు రాజకీయాలు. జరుగుతుంది అదే. ఇవాళ సూట్ కేసులు మోసేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, పార్టీలకు బీఫామ్ తీసుకోవడానికి 1000 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేవాళ్ళు వస్తున్నారు. ఒకనాడు అట్లా కాదు కదా. జార్జి ఫెర్నాండెజ్ ఎట్లా కార్మిక సంఘాల నాయకుడు వచ్చిండో, వాళ్ళ మొత్తం పాత నాయకులందరూ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిండు. నాశనం చేసినాం కదా వాటిని.
రాజకీయ పార్టీలు ఒక్కరు మాట్లాడరు దాని గురించి. గతంలో right. కాంగ్రెస్ చేయలేదు విద్యార్థి సంఘ రాజకీయ మన ఎన్నికలను, తర్వాత మనకు తెలుగుదేశం చేయలేదు, టీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తలేదు అంటున్నాడు. అందుకని ఇది కొంచెం రాజకీయం మాట్లాడదాం అండి. శ్రీను గారు, అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. అసలుకి కొసరేనా ఈ 1000 కోట్లు అనేది? దానికి సంబంధించి